ఓం నారాయణ ఆదినారాయణ గురుబంధువులందరికీ నమస్కారం అండి. ఈరోజు పల్లకీ సేవ మొత్తం 7 రౌండ్లు. ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడు కోటి మందిలో ఏ ఒక్కరో తను తెలుసుకుంటారని, అలా తెలుసుకున్న జ్ఞానికి తనకి భేదమే లేదని చెప్పారు. ఇట్టి వారిని సద్గురువుగా భావించి ఆశ్రయించాలని శాస్త్రం. భగవత్ సాక్షాత్కారం పొందకుండానే శిష్యుల్ని తయారు చేసి భగవంతుడిని చూపిస్తానని చెప్పేవాళ్ళు ఒక గుడ్డివాడికి ఇంకో గుడ్డివాడు దారి చూపిస్తా అన్నట్లు అవుతుంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఓ సందర్భంలో తమ శిష్యులతో ఇక్కడ పుణ్యం రాసులై పొంగుతోంది, అడిగేవాడేడి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం పొందడానికి మనకి మధ్యలో ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు. వారి జీవిత చిత్ర పారాయణ, వారి నామస్మరణ, వారి అనుగ్రహాన్ని మనకు కలుగజేస్తాయి. అలానే స్వామివారి చెప్పిన విధంగా మన ప్రవర్తన ఉంచుకుని జీవితాన్ని గడపడం. అలానే స్వామివారు మరొక సందర్భంలో తమ శిష్యులతో మొండలు రెండలై ఉన్నారు, అనా పైసా అయినా సంపాదిస్తున్నారా అయ్యా అన్నప్పుడు, ఇప్పుడు మనం ఇంకెంత భక్తి శ్రద్ధలతో ఉండాలో ఆలోచించండి. 2 పెనవేసుకున్న పాముల మధ్యలో అయినా వెళ్ళి కూర్చోవచ్చంట. సద్గురు దగ్గర ఉండడం అంతకన్నా కష్టమైందంటారు. ఎందుకంటే వాళ్ళు జరుగుతున్న వర్తమానాన్నే కాదు, భూత భవిష్యత్ కాలాన్ని కూడా చూడగలరు. అలానే మనందరిపై శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అలానే మనకు కూడా వారిపై మాటల్లో భక్తి కాకుండా ఆచరణలో భక్తి విశ్వాసాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.